బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దాదాపు 100 మంది బీఆర్ఎస్పీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని సీరియస్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్ విచారణ సందర్భంగా ముందస్తు అరెస్టులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేతల నిరసన చేపట్టే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దాదాపు 100 మంది బీఆర్ఎస్పీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని సీరియస్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్ విచారణ సందర్భంగా ముందస్తు అరెస్టులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నేడు ఏసీబీ కార్యాలయం ముందు 10 గంటలకు కేటీఆర్ హాజరు కాబోతా ఉన్నాడు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసేందుకు, రోడ్డుపై వచ్చి నిరసన తెలియజేసేందుకు భారీగా సిద్ధమవుతున్నటువంటి క్రమంలో పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా, దీన్ని పెద్ద మొత్తంలో నిరసన తెలియజేయకుండా ఎవరి వారిని కట్టడి చేసి ఇళ్లలో హౌస్ అరెస్ట్ ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందే పడి కౌశిక్ రెడ్డిని సైతం హౌస్ అరెస్ట్ చేయడము, ఇటు హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్ ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ని సైతం ఇంటికి పోలీసులు చేరుకొని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు అంటూ కూడా కౌశిక్ రెడ్డిని, మాగంటి గోపీనాథ్ ని ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ ఇటు ఏసీబీ కార్యాలయానికి హాజరైన తర్వాత, హాజరయ్యే ముందు వీళ్ళు వచ్చి ఆందోళన వ్యక్తం చేసి ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టినటువంటి కేసులో ఒక గౌరవపరమైనటువంటి హోదాలో ఉండి ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేనటువంటి కేటీఆర్ ని కావాలని కుట్రపూరితంగా కేసులు పెట్టి కక్ష తీర్చుకుంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఒక ఆందోళన వ్యక్తం చేయడానికి బీఆర్ఎస్ ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కేటీఆర్ కూడా దీనిపైన అసెంబ్లీ సమావేశంలో చర్చ పెట్టండి, ఫేస్ టు ఫేస్ గా రౌండ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి, ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఎక్కడ అక్రమాలు జరిగాయి, దీని మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా పలు సవాళ్లు విసిరినప్పటికీ ఏసీబీ మాత్రం ఈడీ అవేవి రాజకీయ పరమైనటువంటి విమర్శలు పట్టించుకోకుండా దర్యాప్తులో భాగంగా ఈ కేసుని ముందుకు సాగిస్తూనే ఉన్నారు. ఒక పక్క గవర్నర్ ఆమోదం కూడా వచ్చింది, మరో పక్క కేటీఆర్ హైకోర్టుకు వెళ్లి కోర్టు ద్వారా తన రిలాక్సేషన్ పొంది ఈ రోజు విచారణకు హాజరు కాబోతా ఉన్నాడు. ఇవన్నీ పరిస్థితులని, పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ విచారణకు హాజరయ్యే ముందు నిరసన తెలియజేయడానికి, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వీళ్ళు నినాదాలు చేయడానికి పెద్ద మొత్తంలో ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా పోలీసులకు ఆ సమాచారం రావడంతో ముందస్తుగానే ప్రివెంటివ్ అరెస్ట్ లో భాగంగా ఎవరైతే హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల ఇంటికి పోలీసులు ఉదయాన్నే వెళ్లి వాళ్ళు బయటికి వెళ్లకుండా, నిరసనలు తెలియజేయకుండా, ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా వాళ్ళందరూ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ లో భాగంగా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ పడి కౌశిక్ రెడ్డి, ఇటు మాగంటి గోపీనాథ్ ఇద్దరి ఇళ్లకు చేరుకున్నటువంటి పోలీసులు వారిద్దరిని హౌస్ అరెస్ట్ లో ఉంచి బయటికి రానివ్వకుండా, ఎవరు కూడా కార్యకర్తలు ఆ ఇంటి దగ్గర ఆందోళన వ్యక్తం చేయకుండా పడి కౌశిక్ రెడ్డిని, మాగంటి గోపీనాథ్ ఇద్దరిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి, పోలీసులు అక్కడ పికెట్ ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ని ఏర్పాటు చేసి బయటికి రాకుండా కట్టడి చేస్తా ఉన్నారు. తమ నాయకుడిని విచారణ పేరుతో పిలిపించి తమకు ప్రశ్నించేటువంటి హక్కు లేదా, పోలీసులు ఇంటికి పంపించి మరీ హౌస్ అరెస్ట్ చేసి మా గలం రాష్ట్ర ప్రజలకు వినిపించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అంటూ కూడా మాగంటి గోపీనాథ్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇలా ఈ రోజు కేటీఆర్ విచారణ ముగిసి బయటకు వచ్చేంత వరకు కూడా వీరంతా కూడా హౌస్ అరెస్ట్ లోనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ హౌస్ కేవలం ఇద్దరితోటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ అందరినీ కూడా ప్రముఖంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు,
ఎక్స్ఎమ్మెల్సీలు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వీరందరినీ కూడా హౌస్ అరెస్ట్ పేరుతో ఈ రోజు బయటికి కదలనివ్వకుండా వీరందరినీ కూడా ఇంట్లోనే పెట్టి వీళ్ళ ఆందోళనలు, నిరసనలు బయటికి తెలియజేయకుండా పోలీస్ శాఖ ఈ రోజు స్టేట్ లో శాంతి భద్రతలకు విఘాతం రాకుండా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయకుండా ఈ కట్టడి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.